गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते हयग्रीवाय नमः श्रीमते उषापद्मिनीछाया समुज्ञा समेत सवित्र सूर्यनारायणदेवताभ्यो नमः। ఈరోజు మనం ఆదిత్య హృదయం అనే దాని గురించి భావ వివరణతో సహా చెప్పుకోబోతున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అంతటా యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి వచ్చిన భగవంతుడు అగస్త్య మహర్షి యుద్ధము చేసి అలసి తిరిగి యుద్ధమునకు వచ్చి ఎదుటనున్నవాడగు రావణుని చూచి రాముడు విని జయించుటెట్లా అని చింతించుట గమనించి రాముని వద్దకు వచ్చి ఇట్లయను: రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వత్సా సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపావప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రామ రామ మహాభుజుడ, వేదముల వలె నిత్యమై రహస్యమైన ఆదిత్య హృదయమును నీకు ఉపదేశింతును. వినుము నాయనా. దీనిచే నీవు యుద్ధమున సకల శత్రువులను గెలువగలవు. పఠించు వారికి పుణ్యమును పెంచును, సకల శత్రువులను నశింపజేయును, జయము కలిగించును, అక్షయ ఫలముసగును, పరమ పావనము, సకల మంగళములకు మంగళము, పూర్వమునరించిన సకల పాపములను నశింపజేయును, మనోవ్యాధులను శరీర వ్యాధులను కూడా తొలగించును, ఆయువును పెంచును. ఇది జపించదగిన వానిలో శ్రేష్టమైనది. అట్టి ఆదిత్యోదయ స్తోత్రమును జపించుము. రశ్మిమందం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. బంగారు రంగు గల ఒకటిచే ప్రశస్తములైన కిరణములు కలవాడును, చక్కగా ఉదయించినవాడును, దేవాసులచే నమస్కరించబడినవాడును, ఇతర తేజములన్నింటినీ కప్పుపుచ్చుకున్నట్టి మహాతేజం కలవాడును, చంద్ర సూర్యాగ్నులకు ప్రకాశమునిచ్చువాడును, ఎండవానలచే సకల లోకములకు నియమించువాడునులగు పరమపురుషుని ఈ మహాస్తోత్రముచే నారాధింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఆదిత్యమండలాంతర్వర్తియగు ఈ పురుషుడు సకల దేవతలకు ఆత్మభూతుడు, మిక్కిలి తేజస్సు కలవాడు, తన కిరణములచే లోకములను కాపాడువాడు. దేవస్వభావము అసుర స్వభావము కల సకల లోకులకు తన కిరణములచే ఎండను వానను కలిగించి కాపాడును. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి మహేంద్రోదనదక్కాలో యమః సోమో యపాంపతి పితరో వసవస్సాధ్యా యస్మినో మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణః ఋతుకర్త ప్రభాకరః. ఇతడు సకల దేవతలు శరీరముగా గల పరమాత్మ కావున ఇతడే బ్రహ్మయు, విష్ణువును, శివుడును, కుమారస్వామియును, ప్రజాపతులను, దేవేంద్రుడును, కుబేరుడును, మృత్యువును, యముడును, దరిద్రుడును, వరుణుడును, పితృదేవతలను, వసువులను, సాధ్యులను, అశ్వినీ దేవతలను, అవహాది మరుద్గణములను, మనువును, భూతలోకమున సంచరించు వాయువును, అగ్నియు, ప్రజల శరీరమందలి ప్రాణవాయువును, వసంతము మొన్నగు ఋతువులకు కర్తయగు ప్రభాకరుడును.
ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భాను హిరణ్యరేటా దివాకరః. నీవాదిత్యుడవు, అదితికి సంతతి సంతానమై అవతరించిన వాడవు, లేదా అఖండితమైన భూమికి పతి అయిన వాడవు. నీవు సవితవు, జగత్తును కలవాడవు. నీవు సూర్యుడవు, స్థావరజంగమాత్మకముకు జగత్తమునకు అంతర్యామివి. నీవు ఖగుడవు, లోకోపకారార్థం ఆకాశమును సంచరించువాడవు. నీవు పూషవు, వర్షముచే జగత్తును పోషించువాడవు. నీవు గభస్తిమంతుడవు, కిరణములు కలవాడవు. నీవు సువర్ణ సదృశుడవు, బంగారమునకు సాటి అయిన వాడవు. నీవు భానుడవు, ప్రకాశించువాడవు. నీవు హిరణ్యరేటవు, హిరణ్మయమైన బ్రహ్మాండమును సృజించువాడవు. నీవు దివాకరుడు, పగటిని కలిగించువాడవు. హరిదస్వ సహస్రార్చి సప్తసత్తిన్మరీచిమాన్ తిమిరోన్మథన శంభు త్వస్తామార్తాండ అంశుమాన్. నీవు హరిదస్సుడు, పచ్చని గుర్రములు కలవాడవు. నీవు సహస్రార్చివి, 1000 కర్ణములు కలవాడవు. నీవు సప్తసప్తివి, సప్తయను గుర్రములు కలవాడవు. నీవు మరీచిమంతుడవు, ప్రకాశవంతుడవు. నీవు తిమిరోన్మధుడవు, చీకటిని రూపుమాపుడు వాడవు. నీవు శంభుడవు, సుఖమును కలిగించేవాడవు. నీవు త్వష్టవు, సమస్త రూపములను చిన్నవి చేయువాడవు. నీవు మార్తాండుడవు, మృతమైన అందమునందు పుట్టినవాడవు. సర్వమును సంహారమునందుగా ఉండగా దానిని సృజించుటకు మరలా ప్రాదుర్భవించిన వాడవు. నీవు అంశుమంతుడవు, ప్రకాశించువాడవు. హిరణ్యగర్భస్థిజనస్తవరో భాస్కరో రవి అగ్నిగర్భోదిరే పుత్ర శంఖశిశిరినాసన. నీవు హిరణ్యగర్భుడవు, బ్రహ్మాండోదరవర్తివి, లేదా హితము రమణీయము అగు అంతఃకరణములు కలవాడవు. నీవు శిశిరుడువు, తాపత్రయ దప్తులకు విశ్రమస్థానమైన వాడవు. నీవు తపసుడవు, తాపమును కలిగించువాడవు. నీవు భాస్కరుడవు, కిరణములను కలిగించువాడవు. నీవు రవివి, ఎల్లరచే పొగడబడవాడవు. నీవు అగ్నిగర్భుడవు, పగటి యందు అగ్నిని గర్భమును కలవాడవు. నీవు అదితి పుత్రుండవు, అదితికి పుత్రుడిగా అవతరించిన వాడవు. నీవు శంఖుడవు, సాయంకాలమున స్వయముగా శమించువాడవు. నీవు శిశిరినాశుడవు, మంచును నాశనము చేయువాడవు. వ్యోమనాథస్తమో వేధి రుగ్యుజుస్సామపారక ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః. నీవు వ్యోమనాథుడవు, పరమాకాశమునకు పరమపదమునకు నాథుడవు. నీవు తమోవేధివి, రాహువును వేధించు శీలము కలవాడవు. నీవు రుగ్యజుస్సామపారగుడవు, రుగ్యజుస్సామపారములు పారంగుతుడవు. నీవు ఘనవృష్టివి, గొప్ప వర్షములు కురియవాడవు. నీవు అపామిత్రుడవు, జలములకు మిత్రుడైన వాడవు. నీవు వింధ్యవీధివి, దక్షిణాయమున వింధ్యము సంధాసరాచార్గములుగా కలవాడవు. నీవు ప్లవంగముడవు, తెప్పవలేతే పోవువాడవు. వింధ్యవీధి ప్లవంగమ అనున్నది ఒకే నామమును. పక్షమున వింధ్యవీధి అనగా ఆకాశము అందు వేగముగా పోవాడని అర్థము. ఆదపి మండలే మృత్యు పింగళ సర్వదాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ. నీవు ఆతపివి, ఎండ కలవాడవు. నీవు మండలివి, గుండ్రని బింబము కలవాడవు. నీవు మృత్యువువు, విరోధములను నిర్వర్తించేవాడవు. నీవు పింగళుడవు, ఉదయకాలమున పింగళవర్ణము కలవాడవు. నీవు సర్వతాపపుడవు, సర్వులకు మధ్యాహ్నమున తపింపజేయువాడవు. నీవు కవివి, పండితుడవు, వ్యాకరణాది సర్వశాస్త్ర ప్రవర్తకుడవు. నీవు విశ్వడవు, విశ్వనిర్వాహకుడవు. నీవు మహాతేజుడవు, గొప్ప తేజస్సులు కలవాడవు. నీవు రక్తుడవు, అందరి ఎడా అనురాగము కలవాడవు. నీవు సర్వోద్భవుడవు, ఎల్లరి సంసారములకు కారణమైన వాడవు. నక్షత్రగ్రహ తారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే. నీవు నక్షత్రములకు, గ్రహములకు, తారలకు అధిపతుడు. నీవు విశ్వభావనుడు, సమస్తమును స్థాపించువాడవు. నీవు తేజస్వివి, అగ్నిమున్నగు వారికి తేజస్సుని కంటెను ప్రశస్తమైన తేజము కలవాడవు. నీవు ద్వాదశాత్ముడువు. నీవు ఇంద్రుడు, ధాత, భగుడు, పూష, మిత్రుడు, వరుణుడు, అర్యము, అర్చి, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువును 12 మూర్తులు కలవాడవు. ఇట్టి నీకు నమస్కారము. నమః పూర్వాయ గరయే పశ్చిమాద్గరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. పూర్వగిరితో కూడిన వారికి నమస్కారము, పశ్చిమగిరితో కూడిన వానికి నమస్కారము, జ్యోతిర్గణములకు అధిపతి అయిన వానికి నమస్కారము, దినాధిపతికి నమస్కారము.
జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయమునకు ఉపాసకులకు జయమిచ్చువారికి, జయభద్రునకు జయము శుభములు కలిగించువానికి నమస్కారము. హర్యస్వనకు పచ్చని గుర్రములు కలవానికి 2 మార్లు నమస్కారము. సహస్రాంశునికి 2 మార్లు నమస్కారము. ఆదిత్యునకు 2 మార్లు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోద్ధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రునకు ఉపాసింపని వానికి, ఉగ్రుడైన వానికి నమస్కారము. వీరునకు పలు విధములుగా ప్రాణులను చేష్టింపజేయువానికి నమస్కారము. సారంగునకు శీఘ్రముగా పోవానికి 2 మార్లు నమస్కారము. పద్మ ప్రబోధనకు పద్మములను, హృదయములను లేదా తామర పువ్వును వికసింపజేయువానికి నమస్కారము. మార్తాండనునకు నశించిన బ్రహ్మాండమును జీవింపజేయువానికి 2 మార్లు నమస్కారము. బ్రహ్మేశానామాచ్యదేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మేశానాచ్యుతేశునకు సృష్టి స్థితి సంహారకర్తలకు త్రిమూర్తులకు స్వామి అయిన వానికి నమస్కారము. సూర్యునకు జనులకు కార్యములనందు ప్రేరణ చేయవానికి నమస్కారము. ఆదిత్యవర్చస్సునకు ఆదిత్య రూపముకు ప్రకాశము కలవానికి నమస్కారము. భాస్వంతునకు కిరణములు కలవానికి నమస్కారము. సర్వభక్షునకు సర్వములకు హరించవానికి నమస్కారము. రౌద్ర వపుషునకు రుద్రాకారము కలవానికి నమస్కారము. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. తమోఘ్నమునకు చీకటి పోగొట్టువానికి నమస్కారము. హిమఘ్నులకు ముందుకు పోగొట్టువానికి నమస్కారము. మంచును పోగొట్టువానికి నమస్కారము. శత్రుఘ్నకు ఆశ్రితుల శత్రువులను చంపువానికి నమస్కారము. అమితాత్మనకు అమిత మహిమ కలవానికి నమస్కారము. కృతఘ్నునకు కృతఘ్నుని చంపువానికి నమస్కారము. దేవునకు ప్రకాశించువానికి నమస్కారము. జ్యోతిషాంబరికి జ్యోతిర్గణమునకు పదికి నమస్కారము. ఈ రోజుకి 20 శ్లోకాలు అయ్యాయి. అంటే నెక్స్ట్ వీడియోలో ఎన్ని శ్లోకాలు అవుతాయో చూసి నెక్స్ట్ వీడియో మరొకటి చేస్తాను.